99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భద్రాచలం సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో తూర్పాక గ్రామం దుమ్ముగూడ మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కోసరపు నారాయణమ్మ కుటుంబాన్ని ఆదుకున్న సఖి మహిళా మండలి భద్రాచలం సోదరి మండలకు ఏనాడు సేవా కార్యక్రమం చేయండి అని నేను చెప్పలేదు, కానీ వారు 700 సేవా కార్యక్రమాలు చేసి తమను తాము నిరూపించుకున్న సందర్భాన్ని చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. భద్రాచలం సోదరి మండల ఐకమత్యానికి, క్రమశిక్షణకు దేశం మొత్తం నీరాజనాలు పలుకుతుంది. ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ యాసం ఈశ్వరమ్మ, నేషనల్ జాయింట్ సెక్రటరీ గుంజా రమాదేవి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమరం సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్ బత్తుల సోమయ్య అధ్యక్షతన పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ 10,000 కోట్లతో ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత విద్యను, ఉపాధి అవకాశాలను కల్పించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నరాల సత్యనారాయణ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్ బత్తుల సోమయ్య తెలియజేశారు. ఉద్యమకారుల ఆశయాల కోసం త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ పొలిటికల్ జేఏసీ తరఫున కలుస్తామని, ఉద్యమకారుల యొక్క ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామని, ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని కలుస్తామని, కాంగ్రెస్ అగ్ర నాయకులను కలిసి ఉద్యమకారుల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు టీపీటీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొరకపు రామారావు మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన అక్రమ కేసును పునరుచ్చారణ చేయాలని కోరుతూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గౌరవనీయులు శ్రీ వడ్డేపల్లి రామచందర్ని న్యూఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసి ఆధారాలతో కూడిన 100 పేజీల దరఖాస్తు రామచంద్రకి అందజేశారు. టీపీటీఎఫ్ సంఘం నాయకులు మీద పెట్టిన తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న సంబంధిత పోలీసు అధికారులపైన, అప్పటి ఖమ్మం పట్టణ సీఐ దోమల రమేష్ పైన, తప్పుడు సాక్ష్యాలు చెప్పిన 12 ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని రామచందర్ని కోరారు. రామచందర్ని కలిసిన వారిలో బాధితులు కొరకపు రామారావు, డాక్టర్ జె శరత్ బాబు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చుంచు శంకర్ వర్మ, రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లా మధుర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రోడ్ షో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రజల సమస్యలే అజెండాగా, అభివృద్ధిని చిరునామాగా మార్చిన భట్టి రాకతో మధుర పట్టణం జనసంద్రమైంది. డప్పుల మోతలు, మహిళల హారతులు, యువత నినాదాల మధ్య మధురగడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపితమైంది. అభివృద్ధి పదంలో మధుర 500 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న ప్రధాన పనులు గత కొన్నాళ్లుగా మధుర రూపురేఖలను మారుస్తూ అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే. మౌలిక సదుపాయాలు 108 కోట్లతో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 80 కోట్లతో, సైడ్ కాలువలు మరియు 28 కోట్లతో విద్యుత్ అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు, వరద నివారణ, పట్టణాన్ని వరద ముప్పు నుండి శాశ్వతంగా కాపాడేందుకు 64 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, వైద్యం మరియు విద్య, కార్పొరేట్ స్థాయి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం 4 కోట్లతో, జూనియర్ కళాశాల 2 కోట్లతో, డిగ్రీ కళాశాల నూతన భవనాలు, రవాణా మరియు ప్రయాణం 193 కోట్లతో, ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు 9.5 కోట్లతో, నూతన బస్టాండ్ మరియు 25 కోట్లతో, మడుపల్లిని కలిపే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, నగర సుందరీకరణ 12 కోట్లతో, మధుర చెరువు 3 కోట్లతో, మడుపల్లి చెరువు అభివృద్ధి, బతుకమ్మ మరియు స్నానాల ఘాట్ల నిర్మాణం, ఇతర వసతులు 25 కోట్లతో, నూతన కోర్టు భవనం మరియు 3 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి. ఉజ్వల భవిష్యత్ కోసం మన ప్రణాళికలు. మధురను దేశంలో, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు భట్టి విక్రమార్క లక్ష్యాలు: యువతకు ఉపాధి, నిరుద్యోగుల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, ఐటీ హబ్ మరియు చిన్న తరహా పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, సాంస్కృతిక మరియు విజ్ఞానం, అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కళా కేంద్రం మరియు సుందరమైన ఉద్యానవనం నిర్మాణం, వ్యాపార అభివృద్ధి, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మినీ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు. మధుర పట్టణ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ చేయి కలిపి హస్తం గుర్తు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధుర పట్టణ ప్రముఖులు పెద్దలు ఇరుకుల లక్ష్మీ నరసింహారావు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం పొందగా వారి దశదిన కర్మకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ కోట రాంబాబు హాజరై వారి చిత్రపటానికి పూలమాల
పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి రంగారావు, కటికల సీతారామరెడ్డి, చారుగుండ్ల నరసింహారావు, మహాకాళి శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను శిఖరాగ్రానికి చేరుస్తూ కళ్యాణదుర్గం గట్లపై అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వేదిక పైన సరస్వతి అనంతమైన జ్ఞానానికి నిలువెత్తు రూపం. అక్షర వాచస్పతి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు కర్ణం చిక్కంప క్రీడా మైదానంలోని ప్రవచన వేదికకు చేరుకున్నారు. ఆయన రాకతో మైదానమంతా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువిరుస్తుంది. ముఖ్య అతిథుల సమక్షం స్థానిక శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గరికపాటి వారితో కలిసి వేదికను అలంకరించారు. ఆధ్యాత్మికతపై ఉన్న మమకారంతో పట్టణ ప్రజలకు ఈ జ్ఞాన యజ్ఞాన్ని అందించాలన్న సంకల్పం నెరవేరుతుండటంతో మైదానంలో భక్తుల హర్షధ్వానాలు మిన్నంటుతున్నాయి. రామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. గరికపాటి వారి వాగ్దాటిని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతున్నారు. నిజంగా ఇది కళ్యాణదుర్గం చేసుకున్న పుణ్యఫలం. గుంటూరు R&B గెస్ట్ హౌస్ టీడీపీ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు షేక్ నాగూర్ వలి వారి సతీమణి ఖాదర్ బీకి మిర్చి యార్డు నూతన డైరెక్టర్ గా నియమించిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాస్తుం బాబు ఆధ్వర్యంలో యూనిట్ ఇన్ఛార్జి మస్తాన్ వలి, బూత్ ఇన్ఛార్జీలు షరీఫ్, మస్తాన్ వలి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిశెట్టి రంగారావు తదితరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం నిరంతరం సేవలందిస్తున్న షేక్ నాగూర్ వలి కుటుంబానికి ఈ అవకాశం రావడం ఆనందకరం. రానున్న రోజుల్లో గుంటూరు జిల్లా అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కలిసి పనిచేద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయి. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశాం. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారు తెలిపిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. తన బంధువు కుమారుడికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్, వైఎస్ అనిల్, వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న వైఎస్ జగన్ సాహిల్ వేదికల వివాహం ఇజంబాకం బీజేపీ లేఅవుట్ అనిల్ నివాసంలో తనను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేసిన వైఎస్ జగన్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ నీతికి నిజాయితీకి మారుపేరైన బీజేపీ అభ్యర్థులను ఆశీర్వాదం విధించాలని డోర్ టు డోర్ ప్రచారం చేసిన సత్తుపల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మున్సిపాలిటీ బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ 22 మంది వార్డు కౌన్సిలర్ సభ్యుల గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు మరియు నాయకులతో కలిసి అశ్వరాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అశ్వరాపేటలోని ప్రధాన రహదారి నందు షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని బీఆర్ఎస్ గెలిచిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడూ ప్రజలతోనే ఉంటూ అందరికీ మంచి చేయాలని ఆలోచనతో, పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేకూరాలని ఆలోచనతో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మధు సతీమణి శ్రీమతి మానుకోట మంగతయారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కల్లూరు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తనయులు సండ్ర భార్గవ్, సండ్ర తేజ. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నార్కెట్ల గ్రామంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ విధానం, ఉత్పత్తి సామర్థ్యం, రైతులకు అందిస్తున్న సేవలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పరిశీలించి సమీక్షించారు. రైతులకు మరింత లాభం చేకూరేలా ఆయిల్ ఫామ్ సాగును విస్తరించేందుకు మరియు ఆధునిక సాంకేతిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పనితీరును అభినందిస్తూ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు మరియు వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాసరి వెంకటరామిరెడ్డి నాయన సహకారంతో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి, గంగారం గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, ఉప సర్పంచ్ బెజవాడ రాధ, ఎంఈఓ సత్తుపల్లి నియోజకవర్గ క్రీడాకారులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, దాసరి అన్న యువసేన సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.